ఫిట్స్, ఎపిలెప్సీ వచ్చినప్పుడు ఎంతకాలం మందులు వాడాలి అని చాలా మందికి తెలియదు. అయితే ఈ క్వెషన్ నన్ను తరచుగా అడుగుతూ ఉంటారు. సో ఫిట్స్, మూర్ఛ వచ్చినప్పుడు దానికి ఎందువల్ల వస్తుంది, కారణాలు బట్టి ప్లస్ ఎలాంటి ఫిట్స్ అనే దాన్ని బట్టి మనకి ఎన్నాళ్ళు మందులు వాడాలి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తలకి గాయం తగిలినప్పుడు, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ అయినప్పుడు అదంతా నయమయ్యే వరకు మనం సుమారు 6 నెలల నుంచి సంవత్సరం పాటు మందులు వాడాల్సి ఉంటుంది. అలానే బ్రెయిన్ లో ఏదైనా ఇన్ఫెక్షన్, మెదడు వాపు కానీ, లేదు బ్రెయిన్ లో గుళ్ళలు, ట్యూబర్క్లోమాస్, న్యూరోసిస్టిసర్కోసిస్ వాటికంతా ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి అవన్నీ తగ్గినాకనే మనం ఫిట్స్ మందులు ఆపాల్సి ఉంటుంది. అలా అని బాడీలో అప్పుడప్పుడు సోడియం తగ్గినా పెరిగినా, లేదు షుగర్ తగ్గినా పెరిగినా మనకి ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనకి సోడియం లెవెల్స్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ చేసుకున్నాక మనం ఫిట్స్ కి సంబంధించిన మాత్రలు ఆపొచ్చు. కొన్ని కొన్ని రకాల ఎపిలెప్సీ సిండ్రోమ్స్ అంటాం, లేదు జెనెటిక్ కాజెస్ లో చాలా సంవత్సరాల పాటు లేదు జీవితాంతం మందులు వాడుకోవాల్సి ఉంటుంది. సో మీ న్యూరాలజిస్ట్ ని సంప్రదించి ఎలాంటి ఫిట్స్ కన్ఫర్మ్ చేసుకొని ఎంతకాలం మందులు వాడాలో నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే ఫిట్స్ మందులు ఒకసారి స్టార్ట్ చేసినాక రెగ్యులర్ గా కరెక్ట్ గా టైం కి వేసుకోవాలి. మీరు ఆపకూడదు మందులు ఎట్టి పరిస్థితుల్లో. డాక్టర్ సలహా తీసుకొని మందులు ఎప్పుడు ఆపాలి, ఎంతకాలం కంటిన్యూ చేయాలి అనేది తీసుకోవాలి.